తెలుగు కథా స్రవంతి ఛానల్‌కి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. రాగమయం కథలో ఏం జరుగుతుందో చూద్దామా? పిల్లలు పెద్దవాళ్ళయ్యి మంచిగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తే అంతకన్నా ఇంకా ఆనందం ఏమి ఉంటుంది? కరుణ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆమె అలాగే అనుకుంటోంది. జీవితంలో ఎంతో ముఖ్యమైన దాంపత్య జీవితం గురించిన కలలని, ఆశలని ఇప్పుడు పూర్తిగా వదిలేసినట్టుగా ఉంది కరుణ. బాధ అన్నది శృతి మించితే అటువంటి విరక్తి కలగడం సహజమేనేమో. తనింకా ఆ పరిస్థితికి చేరుకోలేదు. రాగిణితో తన జీవితం ముందు ముందు బావుంటుందనే, లేకపోతే వాస్తవాన్ని గుర్తించటానికి తను ఇష్టపడటం లేదా? ఈ ఆలోచన రాగానే అతనికి ఒళ్ళు జలధరించినట్టుగా అయింది. అలా ఎన్నటికీ కాదు. తల్లి లేచాక అలా బయటికి వెళ్ళి పాత స్నేహితుల్ని కలిసి రావాలనుకున్నాడు. అప్పటికి రాజశేఖరం వచ్చి 4 రోజులు దాటుతోంది. ఆ మర్నాడు సాయంకాలం ప్రయాణం పెట్టుకున్నాడు. ఎప్పుడు వచ్చినా హడావిడిగా ఒక్కరోజు మాత్రం ఉండి వెళ్ళిపోయే కొడుకు తీరుబడిగా తనతో కలిసి 4 రోజులు ఉండటం సుభద్రమ్మ గారికి చాలా ఆనందం కలిగించింది. కొడుకు ఉండగానే కూతుళ్ళని కూడా రమ్మనవలసింది. పక్క ఊళ్ళల్లోనే ఉంటున్నారు. కబురు పంపితే గంట ప్రయాణం. మళ్ళీ మరుక్షణంలోనే ఆవిడికి అనిపించింది పిలవకపోవటమే మంచిదయిందిలే అని. అందుకేనేమో భగవంతుడు కూడా ఆ తలంపు రానివ్వలేదు. వాళ్ళు వచ్చారంటే ఊరుకోరు. శేఖరాన్ని సూటిపోటి మాటలతో వేధించి వదిలిపెడతారు. అక్క చెల్లెళ్ళిద్దరికీ పీకల దాకా ఉంది కోపం తోడబుట్టిన వాడి మీద. తలుచుకుంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేడు. చిన్నప్పుడు ఇంట్లో ఎంత వేధించేవాడు ప్రతిదానికి. వాడి పట్టుదల సంగతి ఎవరికి తెలియదు? ఈ ఊర్లో వాడంత పెద్ద చదువులు చదివి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళెవరైనా ఉన్నారా? అలాంటివాడు పెళ్ళాం ముందు అమాయకుడైపోయాడంటే ఎవరు నమ్ముతారు? డబ్బుతో హోదాతో వచ్చిన పెళ్ళాం అని నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆవిడగారు అక్కడి నుంచి దిగకపోవటమే కాకుండా అక్కడ నాట్యం కూడా చేస్తోంది. అది వీడికి ఇష్టమే. వీడి ఇష్టప్రకారం ఆవిడ కాలేజీకి వెళ్ళి చదువుతోందా లేదా, పిల్లల తల్లయ్యాక కూడా అన్నది వాళ్ళ అభిప్రాయం. ఒక్కోసారి ఆడదాని ముందు మగవాడు ఎలా నిస్సహాయుడు అయిపోతాడో వీళ్ళకేం తెలుసు? రాగిణిని చదువుకోమని నేను చెప్పలేదమ్మా అన్నాడు తనతో. ఆ మాటల్లో నిజాయితీ ఉంది. ఇక్కడ ఉన్న 4 రోజులు రాజా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు సుభద్రమ్మగారు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక గదిలో మంచం మీద పడుకుని ఉన్నాడు శేఖరం. సుభద్రమ్మగారు ఇంకో మంచం మీద పడుకుని ఉన్నారు. అమ్మా, వచ్చినప్పటి నుంచి నిన్నొక విషయం అడుగుదామనుకుంటున్నాను అన్నాడు అతను. ఏమిటది? నాన్నగారు నిన్ను ఒక్కోసారి కారణం లేకుండా కోప్పడేవారు. ఏమి చెప్పినా చట్మని విసుక్కునేవారు. ఏదైనా ఆయన చెప్పిన మాటే వినవలసి వచ్చేది. అలాంటప్పుడు నీకు ఏమనిపించేది? సుభద్రమ్మ గారికి వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. 2 నిమిషాలు ఆలోచించి అన్నారు ఆవిడ. వెంటనే ఉక్రోషంగా, కోపంగా అనిపించినా ఆ తర్వాత నన్ను ఆ రోజు అలా అన్నారు, ఇలా విసుక్కున్నారు అని మనసులో ఉండేది కాదు అన్నారు. నువ్వెప్పుడు నాన్నగారు కోపంగా ఉన్నప్పుడు ఎదురు చెప్పటం, మీ అభిప్రాయం తప్పు, అలా కాదు, ఇలాగా అని చెప్పగా నేనెప్పుడూ చూడలేదు. నీ అభిప్రాయానికి నాన్నగారు విలువనివ్వాలని, గౌరవించాలని నీకెప్పుడూ అనిపించలేదా అమ్మా? అడిగాడు శేఖరం. అలాంటి అభిప్రాయాలు ఈ కాలపు పిల్లలకి. అప్పుడు మాకు చదువులు, సంధ్యలు అంటూ ఏమైనా ఉన్నాయా? సంపాదనలు ఉన్నాయా? భర్త మీద ఆధారపడక తప్పదు కదా! తల్లి మాటలకి రాజశేఖరం లోలోపలే నవ్వుకున్నాడు. అంటే ఆనాటి ఆడవాళ్ళకి స్వతంత్రత గురించి అంతర్లీనంగా కోరిక ఉండేదన్నమాట. కానీ నిస్సహాయత వల్ల ఆ మాటని పైకి అనేవారు కాదంతే. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కావాలని ప్రాణం ఉన్న ప్రతి జీవి కోరుకుంటుంది.
చెల్లుబాటు అనేది ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అమ్మా! నీకు సంపాదన అంటూ ఉంటే నాన్నగారిని ఎదిరించేదానివన్నమాట. నవ్వుతూ అడిగాడు తల్లిని. ఆ మాటకి ఆవిడ నవ్వేస్తూ స్వాతంత్రం మాట ఏమో గాని, 2 చక్రాల్లోనూ ఏ ఒక్క చక్రం ఆగిపోయినా నీతో ఏకీభవించను, నీ మార్గాన రాను అని పక్కకి తప్పుకుంటే ఆ సంసారం బండి ముందుకు వెళ్తుందా? అవి ఇదివరకటి మాటలమ్మా. ఇప్పటి ఆడవాళ్ళు సంసార రథానికి 2 చక్రాలు అవసరం అనుకోవటం లేదు. సంపాదన, పోషణ శక్తి ఇవ్వే కాదు నాన్న ముఖ్యం. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికి ఒకరు మానసికమైన తోడు అది లేనప్పుడు ఇద్దరికీ కష్టమే. ఈ లోటు ఆడదానికే కాదు మగవాడికి అనుభవంలోకి వచ్చేదే అన్నారు సుభద్రమ్మ గారు. తరతరాలుగా కొన్ని విషయాల్లో స్త్రీలకి అన్యాయం జరిగిన మాట, జరుగుతున్న మాట నిజమే. కానీ ఆడదాని అహంకారం వల్ల, మొండితనం వల్ల ఎంతోమంది మగవాళ్ళ జీవితాల్లో కూడా చీకటి నిండిపోతోంది. అవి బయటికి రావటం లేదు అంతే. బయటికి చెప్పుకోవటానికి మగవాడికే అహం అడ్డు వస్తోందేమో! ఎవరిదాకానో ఎందుకు? కొన్ని గంటల క్రితం కరుణ తన బాధలు చెప్పుకుంటున్నప్పుడు తన జీవితంలో ఎటువంటి సమస్యలు లేనట్టుగా మాట్లాడాడు గాని రాగిణి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు తను. ఎందుకని? మొదట్నుంచి అందరిలోకి గొప్పగా ఉండాలన్న తన స్వభావమా? ఆలోచిస్తున్నాడు శేఖరం. తల్లిని ఏదో అడగాలనుకున్నాడు. కానీ ఆవిడ జవాబు అతనికి సంతృప్తికరంగా అనిపించలేదు. అమ్మ కాలం వేరు. అప్పటి ఆలోచన తీరు వేరు. అప్పటి ఆడవాళ్ళకి ఆత్మాభిమానం అన్న పదం తెలిసి ఇప్పటి ఆడవాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. అప్పట్లోనూ భర్తని అదుపులో పెట్టిన ఆడవాళ్ళు ఉన్నా వారి సంఖ్య కొద్దిగా మాత్రమే. తన తల్లిలాంటి వాళ్ళే ఎక్కువ తనకి బాగా గుర్తు. అమ్మ నాన్నగారంటే హడలిపోతూ ఉండేది. ఒక్క నిమిషం వంట ఆలస్యం అయినా నాన్నగారు ఏమంటారోనని భయపడుతూ ఉండేది. అమ్మ అలా భయపడ్డట్టుగానే బుద్ధి లేదు లాంటి పదాలు ఉపయోగిస్తూ చిరుబురులాడేవారు నాన్నగారు. అలాంటప్పుడు ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. దానికే ఇంత కోప్పడితే ఎలాగా? అనైనా అనేది కాదు. నిజానికి ప్రతి పని రోజు యథావిధిగా ఒకే టైంకి చేయటం ఎవరికీ సాధ్యం కాదు. ఒక్కోసారి అటూ ఇటూ అవుతుంది. ఆ విషయం ఊర్లో వాళ్ళందరూ మహాజ్ఞానిగా గౌరవించే నాన్నగారికి తెలియదు అంటే ఆశ్చర్యమే. ఆ విషయాన్ని తెలుసుకోవటానికి అంత జ్ఞానం కూడా అవసరం లేదు. తోటి మనిషి కష్టాన్ని గ్రహించగల కనీస మనస్సుంటే చాలు. అది నాన్నగారికి లేదేనా? ఒక్కోసారి అమ్మ మీద ఎంతో ప్రేమానురాగాలు ఉన్నట్టు అర్థం అవుతూనే ఉండేది. అమ్మకి కాస్త నలత చేస్తే ఆయన ప్రాణం విలవిలలాడిపోయేది. అప్పట్లో మగవాళ్ళకి భార్య మీద ప్రేమతో పాటు అధికారం కూడా ఉండేది. కోర్స్ అది భరించటానికి అప్పటి ఆడవాళ్ళకి కష్టంగానే ఉండి ఉండవచ్చు. కానీ దాన్ని మగవాడి హక్కుగా భావించి అంతగా పట్టించుకునేవారు కాదు గనక అంతగా బాధపడేవారు కూడా కాదు. ఇప్పటి ఆడవాళ్ళు హక్కు అన్న మాట ఒప్పుకోరు గాని ఇద్దరూ సమంగా బాధ్యతలని, పరస్పర గౌరవ మర్యాదలని పంచుకుంటూ జీవితాన్ని సాగించాలంటారు. అంతవరకు తనకు సమ్మతమే. తన భార్యని ఎప్పుడూ గౌరవించాలని, దేవతలా గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలనే అనుకున్నాడు. కానీ రాగిణి తనకి అటువంటి అవకాశం ఇస్తోందా? పైపెచ్చు తన మీదనే కక్ష కట్టినట్టుగా విరుచుకుపడుతూ సాధిస్తుంది. మరి దీనినేమనాలి? గొడవని పెంచటం ఇష్టం లేక ప్రతిసారి తనే తగ్గుతూ వస్తున్నాడు. ఎప్పటికైనా రాగిణిలో ఆ విసురు, అహంకారం తగ్గుతుందని ఎదురుచూస్తున్నాడు. రాగిణి ఎప్పుడూ తన మాటే వినాలని, తన మాటే చెల్లాలని భర్తగా తనెప్పుడూ భావించలేదు. అలాంటి ఆత్మగౌరవం లేని భార్యగా రాగిణి ఉండటం తనకీ ఇష్టం ఉండదు. ప్రతి విషయంలోనూ నీతో నేను సమంగా నిలబడతాను అని పోటీపడే రాగిణి అంటేనే తనకు ఇష్టం. కానీ అప్పుడప్పుడు వివరంగా రాగిణి ప్రవర్తనని విశ్లేషణ చేసుకుంటే ఒక భయంకర సత్యం
తన హృదయం ముందు సాక్షాత్కరిస్తుంది. దాన్ని నిజం అని ఒప్పుకోవటానికి గుండె జలధరించి చప్పున దానిని చూడనట్టుగా, అదేమిటో అర్థం కానట్టుగా గబగబా తన మనస్సులో నుంచి చెరిపేస్తాడు. కానీ ఎన్నాళ్ళని తన మనస్సుని తను మోసం చేసుకోగలడు? మనస్సు ఎప్పుడూ అసలైన సత్యాన్ని గ్రహిస్తూనే ఉంటుంది. అలా సత్యాన్ని గ్రహిస్తూ ఎప్పుడూ మనిషికి ఆ భగవంతుడు మెచ్చిన మార్గాన్ని చూపించే ఆ మనస్సులోని భాగాన్నే అంతరాత్మ అన్నారేమో. కానీ ఇదెలా సాధ్యం? తనకేమి తక్కువని రాగిణి తనని ఇష్టపడకపోవటానికి? చిన్నప్పటి నుంచి తనని అందరూ అందగాడని ప్రత్యేకంగా ప్రశంసలు అందిస్తూ ఉండేవారు. తన అందచందాల గురించిన ఆ ఆలోచన రాగానే అతని పెదవుల మీద అప్రయత్నంగానే చిరునవ్వు మెదిలింది. ఏమిటో అన్న భావం కలిగింది. పెళ్ళయ్యే నాటికే పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అన్నిటినీ మించి భార్యని అపురూపంగా ప్రేమించగల హృదయం ఉంది తనకి. భార్య హక్కుల్ని గౌరవించే సంస్కారం ఉంది తనకి. వీటన్నిటినీ మించి రాగిణి తన కాబోయే భర్తలో ఇంకేం ఉండాలని కలలుగంది? ఆలోచిస్తే ఒక్కటే అనిపిస్తుంది. వాళ్ళ అంతస్తుకి తగ్గ డబ్బు తన దగ్గర లేదు. అది ముందుగా తెలుసున్న విషయమేగా. రాగిణి తండ్రి తనకి ఆఫీసులో బాసుగా ఉండేవారు. ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు తను అన్నీ వివరంగా ఏ విషయమూ దాచకుండా చెప్పాడు. తన అంతస్తు గురించి ప్రత్యేకంగా పెళ్ళి అయిన తర్వాత తెలిసింది ఏమీ లేదు. ఒకవేళ ఫణిభూషణరావు గారు కూతురికి ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టారా? చీటికి మాటికి తనకి రాగిణికి మధ్య తగవులు వస్తుంటే ఎందుకలా జరుగుతోంది అని రాగిణికి తనకి మధ్యన జరిగిన సంభాషణలోని ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుంటూ, అందుకు దోహదం చేసిన ప్రతి సంఘటనని పరిశీలిస్తూ కారణం ఏమిటా అని విశ్లేషించటానికి ప్రయత్నించాడు. కానీ తనకి కారణ సహితంగా అంతు చిక్కటం లేదు. తన మేధస్సుకి అందటం లేదు. తర్కానికి అందనిది మేధస్సుకి ఎలా అందుతుంది? ఈ రెండింటికి అందనిదే విధి అన్న జాబితాలోకి వెళ్ళిపోతుందేమో. ఈ రెండింటికి అందనిదే విధి అన్న జాబితాలోకి వెళ్ళిపోతుందేమో. తర్కం గత జన్మ కర్మలతో కుదురుతుందేమో. అది తెలియక ఆలోచించగా తనకి ఒకటే అర్థం అవుతోంది. రాగిణి చీటికి మాటికి కావాలనే తగు పెట్టుకుంటోంది. కావాలని పెట్టుకునే వాళ్ళని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమందికి తర్కానికి ఆవల జీవించటంలోనే ఆనందం ఉంటుందేమో. రాగిణికి తనంటే ఎందుకో అంతర్లీనంగా ద్వేషభావం ఉంది. ఎంత చిత్రం! తను చదువుకునే రోజుల్లో తనని ఎంతమంది అమ్మాయిలు ఆరాధనగా చూసేవారు. అందుకేనేమో తనంటే తనకే ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన భావం ఏర్పడింది. ఫణిభూషణరావు గారు వాళ్ళ అమ్మాయిని చేసుకోమన్నప్పుడు అది మరింతగా బలపడింది. కానీ ఈరోజు ఇలా ఆలోచించవలసి వస్తుందని తను ఏనాడూ అనుకోలేదు. రాగిణి అర్థం లేని రుసరుసలకి ఏదో ఒకనాడు ముగింపు ఉంటుందని తను నమ్మకంతో ఎదురుచూస్తున్నాడు. ఆలోచనల్లో పడిపోయిన కొడుకుని అడిగారు సుభద్రమ్మగారు. ఏమిటి రాజా ఆలోచిస్తున్నావు? రాగిణి స్వభావం గురించేనా? డబ్బులో పెరిగిన పిల్ల, పైగా ఏకైక బిడ్డ ఆ తండ్రికి. తల్లి లేదని మీ మావగారు బాగా గారాబం చేసుంటారు. దాంతో ప్రతి విషయంలోనూ కాస్త పట్టుదల ఎక్కువ ఉండి ఉండవచ్చు. దీనికి నువ్వు అంతగా ఆలోచించవలసిన పని లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సంసారం. ఏదో ఒక రోజుని తనే తెలుసుకుంటుంది. కొడుకు మనస్సులో ఏమి ఉందో ఆవిడ గ్రహించారు. సాలోచనగా అన్నాడు రాజశేఖరం అని. ఈలోపు అందరికీ చెడ్డవాడిని అయిపోతున్నాను కదమ్మా. కొడుకు అలా అనేసరికి ఆ తల్లి మనసు విలవిల్లాడింది. ఎవరన్నారు నాన్న చెడ్డవాడివని?
నీ తల్లిని నేననుకోవటం లేదు. నీ ఇంట్లో పరిస్థితి నాకు తెలుసు. మిగతా వాళ్ళ సంగతి వదిలేయి అన్నారు సుభద్రమ్మ గారు. శేఖరం మౌనంగానే ఉన్నాడు. తనతో ప్రేమగా ఉండాల్సిన సమయంలో కూడా ఎలాగో అలా చదువు పేరు చెప్పో, మరొకటో చెప్పి దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. అటువంటి సమయాల్లో కోపాన్ని నిగ్రహించుకోవటం ఒక్కోసారి తన శక్తికి మించిన పనవుతోంది. రాగిణి తన భార్య. ఆమెని పరుషంగా దూషిస్తే తనని తను దూషించుకున్నట్టే అవుతుంది. తన వ్యక్తిగత సమస్యని పెద్దాయన మావగారి దాకా తీసుకువెళ్ళటం తనకి ఇష్టం లేదు. అమ్మకి తెలియకుండా ఆపగలిగే విషయమూ కాదు ఇది. ఒక్కొక్కళ్ళ ద్వేషానికి కారణం ఉండదు. అది ఎందుకో, ఎక్కడో, ఏ చిన్న విషయంలోనో మొదలవుతుంది. మనస్సుని పట్టేసి వాళ్ళని ఆలోచనారహితుల్ని చేస్తుంది. తల్లిని అమితంగా ప్రేమించే భర్తంటే భార్యకి కోపం ఉంటుంది. ఆ ప్రేమించే గుణమే తనకి శ్రీరామరక్ష అని భావించరెందుకనో. ఆ ఆలోచన రాహిత్యమే ఒక్కోసారి పట్టుదలలతో ఇంతై అంతై మొండితనంగా మారి వేధిస్తుంది. రాగిణి విషయంలోనూ అదే జరిగిందా? ఆమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటే ఫణిభూషణరావు గారు బలవంతంగా చేశారా? స్వేచ్ఛగా చదువుకోవాలనుకున్న రాగిణిని ఈ పెళ్లి ఉచ్చులో బిగించారా? అలా ఇష్టం లేని పెళ్లితో ప్రారంభమైన కసి ఇప్పుడు తన జీవితాన్ని ఆక్రమించి ఇలా వేధిస్తోందా? కొంతమందిలో ఎటువంటి పరిస్థితులకైనా అనుగుణంగా తమని తాము మలుచుకునే నేర్పు ఉంటుంది. వీలైతే తమ ఆలోచనలకి తగిన విధంగా వాటిని మార్చుకుంటారు. లేని పక్షంలో కూడా వాటితో రాజీ పడిపోయి వాటిలోని మంచిని చూసుకుని ఆనందించటానికి ప్రయత్నిస్తారు. హాయిగా తనని మౌనముద్రలో ప్రశాంతంగా ఉండనీయకుండా ఈ కెరటాల రొద ఏమిటని సముద్రం ఎప్పుడైనా అనుకుని ఉంటుందా? మిగిలిన తనే తపస్సులో ఉన్న మౌనిలా ఉంటుంది. కొంతమంది అలా కాదు. జరిగిన పొరపాటుని వాళ్ళ దృష్టిలో అది అలాగే పట్టుకుని కూర్చుని దానినే ప్రతిక్షణం తలుచుకుంటూ అందుకు సంబంధించిన వ్యక్తుల మీద అనవసరమైన కక్ష పెంచుకుంటూ వాళ్ళ జీవితాలని అశాంతిమయం చేసుకోవటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను కూడా నరకప్రాయం చేస్తారు. రాగిణి విషయంలో అదే జరుగుతోందా? నువ్వు పిల్లలతో భార్యతో సుఖంగా ఉండాలి నాన్న, అదే నా కోరిక. ఇలా అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటే చాలు. నాకు కొండంత బలం. ఇంకా ఏ ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా హాయిగా పడుకో సుభద్రమ్మ గారు అన్నారు. పిల్లలు ఏమి చేసినా తల్లి మనసు పిల్లల క్షేమాన్ని సుఖాన్నే కోరుకుంటుంది. తర్వాత సంభాషణని మార్చి తల్లితో కాసేపు కులాసా కబుర్లు చెప్పాడు శేఖరం. కాసేపు తన ఉద్యోగ విశేషాలు చెప్పాడు. కొడుకు మాటలు వింటూనే సుభద్రమ్మ గారు నిద్రలోకి జారుకున్నారు. రాజశేఖరానికి నిద్ర పట్టలేదు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో పూర్తి చేసినప్పటి నుంచి ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి. మరి అతనితో పాటు నేను కూడా మిమ్మల్ని అతని గతంలోకి తీసుకువెళ్ళనా? అప్పుడు మొట్టమొదటిగా అతని ఆలోచనలోకి వచ్చింది కరుణ. ఎంటెక్ పూర్తి చేసి ఇంటికి వచ్చాడు తను. అప్పటికి 7-8 సంవత్సరాల నుంచి కరుణ ఇంట్లో ఖాళీగానే ఉంది. కరుణపైన ఇంకా 3 ఆడపిల్లలు పెళ్ళికి ఉండటంతో కరుణ అలా ఉండిపోవలసి వచ్చింది. సిటీకి వెళ్తూ వస్తూ ఆకృతిలో పెద్దవాడవుతూ చదువులో ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తున్న రాజశేఖరాన్ని ఆ అమ్మాయి పరిశీలనగా చూస్తూనే ఉండేది. ఇద్దరూ కలిసి చదువుకున్నప్పుడు కలగని కొత్త కొత్త భావాలేవో తన హృదయాన్ని నందనవనంగా మార్చటం ఆమె గమనిస్తూనే ఉంది. క్రమేపీ తేటతెల్లమవుతున్న ఆ భావాన్ని ఆమె శేఖరం పట్ల ప్రేమగా గుర్తించింది. అది అతిమధురంగా రోజురోజుకి ఆమె ఆలోచనల్ని జీవితాన్ని నింపివేయసాగింది. అనుక్షణం ఏ పని చేస్తున్నా అతనే నిలిచిపోయేవాడు ఆమె ఆలోచనల్లో. ఎక్కడైనా కనిపిస్తాడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసేది.
పొడవుగా అందమైన యువకుడిగా రూపుదిద్దుకుంటున్న రాజశేఖరాన్ని చూసి మురిపంగా వింతగా ఆమె కళ్ళు మెరుపులు కురిపించేవి. వెంటనే తను వెళ్ళి అద్దంలో చూసుకునేది. తను రాజశేఖరానికి సరిసమానంగానే ఉన్నానని అందంలో మురిసిపోయేది. పరికిణీ ఓణీల్లోంచి అప్పుడప్పుడు చీర కట్టుకుని మురిసిపోయేది. సశేషం. తదుపరి భాగంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే. దర్భాలక్ష్మి అన్నపూర్ణ. థ్యాంక్ యూ.